ఏవో క్రీములు రాసుకున్నావు కదా, ఆ క్రీములు నీకెక్కడివి, ఎక్కడి నుంచి వచ్చాయని అర్థం అడిగితే ఏం చెప్తావు? సంధ్య గదిలో ఉన్నాయి, దొంగతనంగా తీసుకెళ్లాను చెప్తావా? దొంగతనం అనే మాట వింటే అత్తమ్మ ఏం చేస్తుందో తెలుసా? ఎర్రెర్రగా మండుతున్న కట్టని తీసి మళ్ళీ జీవితంలో దొంగతనం చేయకుండా చేతుల మీద వాతలు పెడుతుంది. మొహం మీద మచ్చలు, చేతి మీద వాతలు. అప్పుడు చూడాలి నిన్ను, నీ అవతారం. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? పద వెళ్దాం. పాపం మాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. అక్క పద వెళ్దాం. మైథిలి అక్క, బయట ఈ క్రీమ్ దొరికింది, నీదేనా? మంగ 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 ఆగు! ఈ మంగ కూడా లోకమైపోయాను. నేను ఆ క్రీమ్ రాసుకునేలా చేసిందే కాక నా మొహం చూసి నవ్వుకుని నాన్న మాటలు అంటారా? ఇంటి ముందు దిష్టి బొమ్మలా ఉంటుందా నా మొహం? వసే సంధ్య, ఒకే ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నానే. ఆ అవకాశం గాని చిక్కాలా మీ ఇద్దరిని మామూలుగా వదలనే. మీ ఇద్దరిని ఒక్క ఆట ఆడుకుంటాను. ఆ అవకాశం ఎప్పుడొస్తుందో ఏమో. ఈ మంగ ఎక్కడ చచ్చిందో ఏంటో, కనీసం భోజనం కూడా తీసుకురాలేదు. ఆకలేస్తోంది. అబ్బబ్బబ్బా, రోజు ఈ గెడ్డం పెట్టుకోవడం తీయడం చాలా ఇబ్బందిగా ఉంది. ఆ మైథిలి అసలు రంగు, దాని భోగోతం త్వరగా బయటపడితే రోజు ఈ గెడ్డం పెట్టుకుని బాధ తప్పుతుంది. అమ్మని మోసం చేస్తున్నానన్న బాధ కాస్తైనా తగ్గుతుంది. ఈ నాటకం ఇంకా ఎన్నాళ్ళు ఆడాలో. నీ ఆట నేను కట్టిస్తాన్రా. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు పద్మావతి సంధ్యల భర్తం పట్టడానికి ఈ కృష్ణకుడు దొరికాడు. రేపుదయం ఈ ఇంట్లో భూకంపం సృష్టిస్తాను. కాసుకోండి పద్మావతి సంధ్య.